మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే కార్తీక శుక్రవారం, పరమ పవిత్రమైన రోజు, లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. ఈ రోజు రాత్రి 12 లోపు ఈ కథలు వింటే చాలు, ఈ వీడియో చూస్తే చాలు, మీ జాతకం మారిపోతుంది, జీవితం మారిపోతుంది. లక్ష్మీదేవి మీ ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది. ముందుగా కార్తీక శుక్రవారం సందర్భంగా శుక్రవారం చేసే సంతోషీమాత వ్రత కథను వింటే చాలు, అమ్మవారి అనుగ్రహంతో అడ్డంకులన్నీ కూడా పోతాయి, సకల సంపదలు సిద్ధిస్తాయి, అన్ని విధాలుగా కలిసి వస్తుంది. పూర్వము చంపక దేశంలో శోభానగరం అనే పెద్ద పట్టణంలో ఒక వృద్ధ స్త్రీ నివసిస్తూ ఉండేది. ఆమెకు 7 కొడుకులు. ఆ 7గురిలో 6 ఏవో చక్కటి పనులలోనూ ఉద్యోగాలలోనూ కుదురుకుని చక్కగా ధనార్జన చేస్తూ ఉన్నారు. 7వ వాడైన శ్రీకరుడు మాత్రం ఏ పని చేయకుండా సోమరిపోతే సంపాదన లేకుండా తిరగసాగాడు. అందువలన అతనిని ఎవరూ గౌరవించేవారు కాదు. చివరకు కన్న తల్లి కూడా అతనిని హీనంగా చూసేది. సంపాదించే కొడుకులకు షడ్రసోపేతంగా రుచికరమైన భోజనాలు పెట్టి వారు తినగా మిగిలిపోయినవి ఎంగిలి పదార్థాలను శ్రీకరునికి పెట్టేది. కానీ శ్రీకరుడికి ఇదేమీ తెలియదు. తను ఏ పని చేయకపోయినా తల్లి మంచి తిండి పెడుతుందని అతను అనుకున్నాడు. ఆ విధంగా శ్రీకరుడు ఎంగిలి చెద్ది కూడే ఆహారంగా బ్రతుకుతూ ఉన్నాడు. క్రమంగా అన్నదమ్ములు 7గురికి పెళ్ళిళ్ళు జరిగాయి. పెద్దవాళ్ళు 6 వారి భార్యలతో హాయిగా కాలం గడుపుతూ ఉన్నారు. సంపాదన లేనివాడు సోమరి అయిన శ్రీకరుడు మాత్రం ఎంగిలి తిండి తింటూ దానినే తన భార్యకు అందిస్తూ ఉండేవాడు. ఆ ముసల్ది చూపిస్తున్న పక్షపాతమంతా కూడా శ్రీకరుని భార్య అయిన కళ్యాణి గమనిస్తుంది. ఒక రోజున శ్రీకరుడు తన తల్లికి తనపై గల ప్రేమ గురించి, ఆమె తనకు పెట్టే ఆహారము గురించి గొప్పలు చెప్పసాగాడు. అది విని కళ్యాణి ఉండబట్టలేక, ఓ స్వామి, మీ తల్లిగారు మీకు ఎటువంటి ఆహారము పెడుతున్నారో తెలియక ఇలా మాట్లాడుతూ ఉన్నారు. చాటుగా కనిపెట్టి చూడండి, మీకే తెలుస్తుంది అని చెప్పింది. సరే చూస్తాను, నువ్వు చెప్పిన మాటలో తేడా వస్తే ఏం చేస్తానో చూడు అని భార్యను హెచ్చరించి శ్రీకరుడు తన తల్లి చేసే పనులన్నీ కూడా ఓ కంట కనిపెట్టి సాగాడు. ఒక రోజున పెద్ద కొడుకులు 6 ధనార్జన చేసి ఇంటికి రాగానే ఆ తల్లి వారందరికీ కూడా మధురమైన మిఠాయిలు వగైరా పిండి పదార్థాలు చేసి పెట్టింది. శ్రీకరుడిని పిలవలేదు. శ్రీకరుడు చాటుగా అంతా కనిపెడుతూ ఉన్నాడు. పెద్ద కొడుకులు కోడళ్ళు మొత్తం 12 భోజనాలు చేసి వెళ్ళాక వాళ్ళ ఇస్తర్లో పారేసిన పదార్థాలు ఏరి వేరే విస్తరిలో పెట్టింది. ఏమీ తెలియని దానిలాగా శ్రీకరుడి దగ్గరకు వెళ్ళి, నాయనా, నీ అన్నయ్యలు వదినలు భోజనం చేశారు, ఇక నీవు మీ ఆవిడ మాత్రమే మిగిలారు, వచ్చి తినండి అంటూ పిలిచింది. శ్రీకరుడు విస్తరి దగ్గరకు వెళ్ళి అందులోని పదార్థాలన్నీ తన అన్నలు వదినలు తిని వదిలివేసిన ఎంగిలి వస్తువులే అని గుర్తిస్తాడు. అందుకు అతను ఎంతో బాధపడ్డాడు. తనకు తన భార్యకు ఆ పూట ఆకలిగా లేదని చెప్పి వచ్చేశాడు. ఆ రాత్రి శ్రీకరుడు తన భార్య దగ్గర చాలా బాధపడ్డాడు. కళ్యాణి తనను ఓదార్చింది. ఓ ప్రాణేశ్వర, ధనం మూలం ఇదం జగత్. డబ్బులు లేకపోతే అందరూ ఇలాగే చూస్తారు. అన్నిటికీ మూలం ధనం. ఇదే మీరు సంపాదన పరులైతే మన పరిస్థితి మరోలాగా ఉండేది అని హితవు చెప్పింది. భార్య మాటలు శ్రీకరుడికి నచ్చాయి. తక్షణమే ధనార్జన నిమిత్తమై కృషి చేయాలనుకున్నాడు శ్రీకరుడు. మరునాడు ఉదయము తల్లి దగ్గరకు వెళ్ళి, అమ్మ, డబ్బు సంపాదించటం కోసం పరాయి దేశాలకు వెళ్ళాలని ఉంది అన్నాడు. చాలా మంచిది నాయన, వెంటనే వెళ్ళిపో అంది. శ్రీకరుడు మరలా భార్య దగ్గరకు వచ్చాడు. అప్పుడు ఆమె పిడకలు చేయడానికి పెరట్లో పేడ నలుపుతోంది. నేను వచ్చేదాకా నువ్వు ఇక్కడే జాగ్రత్తగా కాలం గడుపుకో అని చెప్పి తన చేతికి ఉన్న ఉంగరము ఆమె చేతికిచ్చి, నా గుర్తుగా ఇది నీ దగ్గర ఉంచు అని చెప్పి, మరి నీ గుర్తుగా ఏమైనా ఇవ్వవా అని అడిగాడు. అందుకు కళ్యాణి, ఓ ప్రాణనాథ, మీకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు, అయినను ప్రేమగా అడిగారు గనుక కోపగించుకోకండి అంటూ పేడ కలుపుతూ తన చేతిని అతని వస్త్రముపై గుర్తుగా వేసింది.
అతడు అది పేడగా కాక ఆమె ప్రేమగా అర్థం చేసుకున్నాడు. సంతోషముగా పరదేశాలకు ప్రయాణమైనాడు. కాలకతడు పరాయి దేశము చేరు అందుక పట్టణమునకు వెళ్ళి ఒక వ్యాపారిని కలిసి తనకేదైనా ఉద్యోగం ఇప్పించమని ప్రాధేయపడ్డాడు. అప్పుడు ఆ వ్యాపారి మనసు కరిగి జాగ్రత్తగా ఉండవలెను సుమా అని హెచ్చరించి శ్రీకరునకు తన వద్ద ఉద్యోగము ఇచ్చాడు. శ్రీకరుడు ఉద్యోగములో చేరి ఎంతో నమ్మకముగా పనిచేయసాగాడు. అతని పనితనమునకు విశ్వాస పాత్రతకు మెచ్చుకునే ఆ వ్యాపారి శ్రీకరునకు తన వ్యాపారంలో కొంచెము వాటా కూడా ఇచ్చాడు. శ్రీకరుడు ఇంకనూ కష్టించి పనిచేసి వ్యాపారమును వృద్ధి చేశాడు. అట్లు 12 సంవత్సరములు గడిచిపోయినవి. వ్యాపారి ముసలివాడైపోయెను. అందువలన తన వాటా ధనం మాత్రం తాను తీసుకొని తక్కిన వ్యాపారమంతయు శ్రీకరునికే అప్పగించి అతడు విశ్రాంతి తీసుకొనసాగెను. దాంతో శ్రీకరుడు స్వతంత్ర వ్యాపారస్తుడయ్యాడు. అమితమైన ధనవంతుడై సుఖముగా కాలము గడపసాగెను. అచట అత్తగారింటి వద్దనున్న కళ్యాణికి నానాటికి బాధలు పెరిగిపోసాగాను. అత్తగారు ఆమెను అనేక విధములుగా కష్టములు పెట్టుచూ ఉండెను. ఇంటి పని అంతయు చేయించుకొని కనీసము కొద్దిగా అన్నము కూడా పెట్టడం లేదు. అందువలన కళ్యాణి అడవికి పోయి కట్టెలు ఏరి అవి అమ్ముకొని వచ్చిన దానితో జీవనాధారము గడుపుచూ ఉండెను. ధనార్జనకై వెళ్ళిన భర్త ఎప్పుడు వస్తాడా, తన కష్టములు ఎప్పుడు తీరుతాయా అని ఆమె ఎంతయో ఎదురు చూడసాగింది. ఇట్లుండగా ఒకనాడు కళ్యాణి కట్టెలు కట్టుకొని తలపై పెట్టుకొని వస్తూ ఉండగా మధ్యలో ఆమెకు దాహము వేసినది. ఎరువ గ్రామము వచ్చి వరకు ఓపికతో నడిచినది. ఆ గ్రామంలోనికి రాగానే ఒకరి ఇంటికి వెళ్ళి మంచినీళ్లు అడగబోయినది. ఆ సమయంలో ఆ ఇంటివారు సంతోషీమాత వ్రతము చేసుకొనుచూ ఉన్నారు. ఆ వ్రతమును చూచుచూ ఆమె దాహము మాటే మరిచిపోయెను. ఆ పూజ మొత్తము పూర్తయిన తర్వాత చివరిలో కథను విని ప్రసాదము తీసుకున్నది. తనకు కూడా ఆ వ్రతము చేయవలనని కోరిక ఉన్నదని చెప్పినది. ఆ వ్రత విధానము అంతయు కూడా వారిని అడిగి తెలుసుకున్నది. అప్పుడు ఆ ఇల్లాలు కళ్యాణిని చూసి, ఓ సౌభాగ్యవతి, ఇది సంతోషీమాత వ్రతము. దీనిని ప్రతి శుక్రవారము నాడు శ్రద్ధాభక్తులతో చేయవలెను. ఇలా 40 శుక్రవారములు వ్రతము చేసి 41వ శుక్రవారము నాడు ఉద్యాపనము చేసుకున్నట్లయితే ఆ అమ్మవారి అనుగ్రహము వలన కోరిన కోరికలన్నీ కూడా తీరి నిత్య సంతోషులుగా జీవించగలుగుతారు. ఈ వ్రతము చేసేవారు శుక్రవారం నాడు పులుపు పదార్థమును మాత్రం తినరాదు అంటూ నియమాలను ఉద్యాపన విధానమును తెలిపినది. కళ్యాణి ఆ విషయములన్నిటినీ కూడా పూర్తిగా అర్థము చేసుకుని మనసులోనే అమ్మవారికి నమస్కరించి కట్టెలు అమ్ముకోవడానికి బయలుదేరినది. మార్గం మధ్యలో ఒక భాగ్యవంతురాలైన స్త్రీ పిలిచి ఆ కట్టెల మోపును కొనుక్కొని ఆమెకు కొంత ధనము అందించింది. అది చూసిన కళ్యాణి ఎంతో సంతోషముతో అదే రోజు సంతోషీమాత పూజ జరుపుకుని నిర్ణయించుకొని ఆ ధనముతో అమ్మవారికి కావలసిన పూజా ద్రవ్యములను తీసుకొని బయలుదేరినది. మార్గమధ్యలో ఆమెకు ఒక దేవాలయము కనిపించినది. అక్కడ ఉన్నవారిని ఆ దేవాలయము ఏ దైవానిది అని అడుగగా అక్కడి వారు అది సంతోషీమాత దేవాలయమని బదులు ఇచ్చిరి. వెంటనే కళ్యాణి అమితమైన సంతోషముతో ఆ గుడిలోనికి వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసుకొని అనేక విధములుగా అమ్మవారిని ప్రార్థించి తాను తెచ్చిన పదార్థములన్నీ కూడా అమ్మవారికి నివేదన గావించి ప్రసాదము తీసుకుని ఇంటికి వెళ్ళినది. అది మొదలు ఆమె ఎంతో నియమంగా ప్రతి శుక్రవారము నాడు సంతోషీమాతను పూజించుచు వ్రత నియమములను తూచా తప్పకుండా పాటిస్తూ కాలము గడపసాగినది. ఇలా కొన్ని రోజులు గడపగా ఒక శుక్రవారము రాత్రి సంతోషీమాత కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, ఇదిగో నీ భర్త చిరునామా అంటూ ఒక చీటీని వదిలి వెళ్ళింది. కళ్యాణికి మెలకువ వచ్చి చూడగా కలలో అమ్మవారు ఇచ్చిన చిరునామా కాగితము తన పక్కలో పడి ఉన్నది. ఆ అమ్మవారి దయకు మహత్యమునకు ఎంతగానో సంతోషించి ఆ చిరునామాలో ఉన్న విధముగానే తన భర్తకు ఉత్తరము రాసినది. ఇట్లు కళ్యాణి ఉత్తరము రాసిన అనతి కాలంలోనే శ్రీకరుని వద్ద నుండి ఆమెకు కొంచెము ధనము ఉత్తరము వచ్చినవి. భర్త నుండి ఉత్తరము వచ్చుటతోనే తన కష్టములు తీరినవని కళ్యాణి ఎంతగానో ఆనందించినది. ఇది ఇట్లు ఉండగా తన కోడలకు కళ్యాణికి ఎక్కడి నుండియో డబ్బులు ఉత్తరములు వచ్చుచూ ఉన్నవని సంగతి అత్తగారి పసిగట్టి ఆ విషయమును తన పెద్ద కోడలితో
కూడబలుక్కొని అవి ఎచ్చట నుండి వచ్చుచున్నవో ఆరా తీయమని పిల్లలను పంపినారు. పిల్లలు కళ్యాణి వద్దకు వెళ్ళి, పిన్ని, నీకు ఉత్తరాలు డబ్బులు ఎక్కడి నుండి వస్తున్నాయి అని అడుగగా, కళ్యాణి మీ పినతండ్రి గారి నుండియే వస్తూ ఉన్నాయి అని నిజము చెప్పినది. అమాయకులైన పిల్లలు తమ తల్లుల వద్దకు వెళ్ళి కళ్యాణి చెప్పిన సంగతి చెప్పారు. పిల్లల అల్లరి ఆనందం చూశాక తమకు కూడా బిడ్డలు ఉంటే బాగుండునని అనుకున్నది కళ్యాణి. ఒకనాడు గుడికి వెళ్ళి అమ్మవారి దర్శనము చేసుకుని, నన్ను కటిక దరిద్రము నుండి తప్పించినావు, నీ దయ వలన సుఖముగానే ఉన్నాను, కానీ స్త్రీకి మాతృత్వమే కదా ప్రధానమైనది, కానీ నాకు పిల్లలు లేరు, కావున తల్లి నన్ను నా భర్త చెంతకు చేర్చు, నా కాపురం నిలబెట్టు, నాకు కడుపు పండేలాగా చెయ్యి తల్లి అని మరీ ప్రార్థించింది. ఆ భక్తురాలి ధర్మబద్ధమైన కోరికను నెరవేర్చేందుకు సంతోషిమాత ఒక రాత్రి శ్రీకరునకు బ్రాహ్మణ ముత్తైదువ రూపంలో కలలో కనిపించి, శ్రీకరుడా, నీవు వివాహితుడవు, నీకు యోగ్యురాలగు భార్యను నీ స్వగృహమునందు విడిచి వచ్చినావని మర్చిపోయినావు, ధన సంపాదన ఒక్కటే జీవితముగా కాలము గడుపుచూ ఉంటివి, ఇట్లైనచో పెండ్లి ఎలా చేసుకుంటివి, నీ చెంతనే ఉండాలని చిలక గోరింకవలే కాపురం చేసుకోవాలనని ఆ పిల్లకు మాత్రము కోరిక ఉంటుందా ఉండదా? కావున నీవు వెంటనే నీ స్వగృహమునకు ప్రయాణము కమ్ము, ఆమెను కూడి సుఖముగా సంసారము చేసుకొనుము, నేను చెప్పినట్లు చేయక నా మాటను తృణీకరిస్తే నా ఆగ్రహమునకు గురి అయ్యుదవు సుమా అని హెచ్చరించింది. దానితో శ్రీకరుడు ఉలిక్కిపడి నిద్ర లేవగానే కలలో కనిపించినదెవరో దేవత అని భావించి చేతులు జోడించి అమ్మవారిని ప్రార్థించి, తల్లి, అన్నీ తెలిసిన అమ్మవు, నా కష్టములు మాత్రము ఎరుగవా తల్లి, ఈ వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందుల వలన ఇంతకాలము కాలు కదపలేకపోతూ ఉన్నాను, నా మీద దయ ఉంచి నా చిక్కులు ఎంత త్వరగా తొలగిస్తే అంత త్వరగా నేను నా గ్రామమునకు బయలుదేరుతాను, భారము నీదే అమ్మ అని మొక్కుకున్నాడు. అతని మొరవిన్న తల్లి అతనిని కరుణించింది. ఆమె అనుగ్రహము వలన వ్యాపారంలో ఏర్పడిన ఇబ్బందులన్నీ కూడా ఇట్టే తొలగిపోయాయి. కావలసిన సొమ్మంతా చేతికి వచ్చేసింది. ఆ ధనమంతా మూటకట్టుకుని అమ్మవారికి నమస్కరించుకొని తన భార్య వద్దకు ప్రయాణమైనాడు శ్రీకరుడు. ఇక్కడ శ్రీకరుడు బయలుదేరగానే అమ్మవారు కళ్యాణికి కలలో కనిపించి, అమ్మాయి, నీ భర్త నీ కోసం బయలుదేరాడు, సరిగ్గా నీ భర్త వచ్చే రోజున నువ్వు నీ కట్టెల మోపును 3 భాగములుగా చేసి, ఒకటి నదీ తీరమున, మరి ఒకటి నా గుడిలో పెట్టు, 3వది నీ తలపై పెట్టుకొని నీ భర్త నీ ఇంటి వద్దకు రాగానే అతనికి వినబడేటట్లు మీ అత్తగారితో, ఓ అత్త, ఆ పొట్టు రొట్టెలు నాకు పెట్టు, ఆకలిగా ఉంది, నా చిప్ప నీళ్లు నాకు పొయ్యి, త్వరగా వచ్చి మోపు దింపుకో, మెడ నొప్పిగా ఉంది అని కేకలు పెట్టు అని చెప్పి అమ్మవారు కలలోనే మాయమైనారు. శ్రీకరుడు ఊరికి వచ్చాడు. శ్రీకరుడు నదీ తీరంలో దిగేసరికి చాలా చలిగా ఉంది. ఆ చలిలో భార్య గుర్తుకు వచ్చింది. అంతలో అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన కట్టెల మోపు కనబడింది. శ్రీకరుడు ఆ కట్టెలను మంట వేసి చలి పోగొట్టుకున్నాడు. అక్కడ నుండి తన పట్టణమునకు బయలుదేరినాడు. మార్గం మధ్యలో అతనికి ఆకలి వేసింది. చెరువులో సంతోషిమాత గుడి కనిపించింది. అక్కడ కళ్యాణి వదిలి వెళ్ళిన 2వ కట్టెల మోపు కనిపించింది. శ్రీకరుడు సంతోషించి ఆ కట్టెలతో వంట చేసి భోజనం చేశాడు. కొంతసేపు విశ్రాంతి తీసుకుని ఇంటికి బయలుదేరాడు. శ్రీకరుడు గుమ్మము వద్దకు వచ్చేసరికి కళ్యాణి కట్టెల మోపుతో వచ్చి అమ్మవారు చెప్పినట్లుగానే కేకలు పెట్టింది. శ్రీకరుడు ఆమెను గుర్తించాడు. ఆమె స్థితికి బాధపడ్డాడు. ఆమె మాటలను బట్టి తన తల్లి, అన్నలు, వదినలు కలిసి ఆమెను ఎంత కష్టపెడుతున్నారో కూడా అర్థం చేసుకున్నాడు. ఆమెను దగ్గరకు తీసుకొని కన్నీరు తుడిచి ఆమెను ఓదార్చాడు. కళ్యాణిని బాధలు పెట్టిన ఆ ఇంట్లో ఉండటము ఇష్టము లేక శ్రీకరుడు వేరే కొత్త ఇల్లు కొనుక్కున్నాడు. కళ్యాణి అతను అందులో కాపురం పెట్టినారు. ప్రతి శుక్రవారం నాడు సంతోషిమాత వ్రతం చేసుకుంటూ ఈ దంపతులు ఎంతో ఆనందంగా జీవించసాగారు. అంతలో అమ్మవారి వ్రతమునకు ఉద్యాపన చేయవలసిన సమయము వచ్చినది. ఆ ఉద్యాపన ఎంతో ఘనంగా చేయాలనుకుంది కళ్యాణి. అందువల్ల పాత గొడవలు విస్మరించి అత్తగారిని, 6 తోడికోడలను కూడా ఉద్యాపనకు రమ్మని పిలిచింది. అయితే తోడికోడళ్లకు అత్తగారికి మాత్రం కళ్యాణి మీద కోపం పోలేదు. ఎలాగో అలా ఆమెను కష్టపెట్టాలనుకున్నారు.
ఆమె చేసే వ్రతానికి భంగం కలిగించాలని నిర్ణయించుకున్నారు. అందుకోసమని వాళ్ళు నియమం తప్పి కళ్యాణికి తెలియకుండా చాటుగా పులుపు కలిపిన పదార్థాలను ఆమె చేసిన వంటల్లో కలిపినారు. అంతటితో కళ్యాణికి వ్రతభంగమయ్యింది. వ్రత నియమము విరుద్ధంగా ఆ ఇంట పులుపు తిన్నందువల్ల సంతోషీమాత ఆగ్రహించింది. ఆ కారణంగా శ్రీకరునిపై లేనిపోని అబంధాలు పడ్డాయి. రాజభటులు వచ్చి శ్రీకరుణ్ణి బంధించి తీసుకుని వెళ్ళారు. అప్పుడు కళ్యాణి సంతోషీమాత పాదాలపై పడి విలపించింది. తన భర్తను రక్షించమని ప్రార్థించింది. పరమ కరుణామయి అయిన ఆ తల్లి కళ్యాణి నిర్దోషి కనుక ఆమెను అనుగ్రహించింది. అందువల్ల శ్రీకరుడు బంధ విముక్తుడై ఇంటికి చేరాడు. తిరిగి ఆ దంపతులు ఆనందంగా కాపురం చేసుకోసాగారు. ఒకసారి కళ్యాణిని ఆ అమ్మవారు పరీక్షించదలచి పిచ్చగత్తె వలె మారువేషం ధరించి ఓ చేత్తో బెల్లము, ఓ చేత్తో శనగలు తింటూ వెంట చొంగ కార్చుకుంటూ రాసాగింది. ఆమె నోటిపైన చేతులపైన ఈగలు ముసురుతూ ఉన్నాయి. వికృత రూపంలో ఆమె కళ్యాణి ఉన్న వీధికి వచ్చింది. వీధిలో పోయే పిల్లలు, ఆడుకునే పిల్లలు ఆమెను చూసి రాక్షసి, దయ్యం అని కేకలు వేస్తూ రాళ్ళు రువ్వసాగారు. పిల్లలు ఆమె మీదకు విసిరిన రాళ్లన్నీ కూడా వెళ్ళి కళ్యాణి వాళ్ళ బావలకు, తోడికోడళ్లకు తగలసాగాయి. దాంతో వాళ్ళు కంగారు పడి, అమ్మో ఇదెవరో మాయల మారిది, లేకుంటే దాని మీదకు విసిరిన రాళ్ళు మన మీదే ఎందుకు పడతాయి, మనకెందుకు దెబ్బలు తగులుతాయి అని ఆలోచించి భయభ్రాంతులై వీధి తలుపులు మూసివేశారు. గమనించిన సంతోషీమాత ఆ ద్వారాలకేసి ఒక్కసారి చూసింది. ఒక్కసారిగా ప్రళయ మారుతంలాగా వచ్చిన గాలితో ఇంటి తలుపులు భల్లున తెరుచుకున్నాయి. ఇంటి మీద పెంకులు లేచిపోసాగాయి. ఇంట్లో వాళ్ళు ఆ గాలి విసురుకు సరిగ్గా నిలబడలేక అటూ ఇటూ తూలి పడిపోయారు. ఈ దృశ్యమంతా కూడా చూసిన కళ్యాణి వెంటనే అక్కడ బిచ్చగత్తె రూపంలో ఉన్న ఆవిడను పరీక్షగా చూసినది. ఆమె సంతోషీమాతయే అని అనిపించింది. వెంటనే కళ్యాణి ఆమె కాళ్లపై పడి, జగన్మాత, నువ్వు నా ఆరాధ్య దైవమైన సంతోషీమాతవే, అమాయకురాలైన నా బంధువులను రక్షించు, నా పరువును కాపాడు తల్లి అంటూ సవినయముగా ప్రార్థించటంతో అమ్మవారు శాంతించి చిరునవ్వుతో అదృశ్యమైనది. ఇంత జరిగినా కూడా కళ్యాణి తోడికోడళ్లకు అమ్మవారి మీద నమ్మకము కలగలేదు. అలా శ్రీకరుణ్ణి, కళ్యాణిని సర్వనాశనము చేయాలనే ఆలోచన మానుకోలేకపోయారు. చివరకు ఓ రోజున ప్రేమ నటించి పాలల్లో విషము కలిపి కళ్యాణికి ఇచ్చారు. అమాయకురాలైన కళ్యాణి తోడికోడళ్ళు ఇచ్చిన పాలను త్రాగుదాం అని అనుకుంది. అంతలో అమ్మవారి దయ వలన శ్రీకరుడు కళ్యాణిని పిలిచాడు. అందువల్ల ఆమె పాలపాత్రను అక్కడే ఉంచి భర్త వద్దకు వెళ్ళింది. అదే సమయంలో అటుగా వచ్చిన శ్రీకరుడు అన్న కొడుకు ఆకలిగా ఉంది అని అక్కడ ఉన్న పాలన్నీ కూడా గబగబా తాగేశాడు. త్రాగిన వెంటనే ఆ పిల్లవాడు గావు కేకలు పెడుతూ వెంటనే నేలపై పడి చనిపోయాడు. పిల్లవాడి ఆర్తనాదాలు విని అతని తల్లి అక్కడకు వచ్చింది. కళ్యాణినే పాలల్లో విషము కలిపి తన కొడుకుకి ఇచ్చి చంపివేసింది అంటూ ఊరు వాడ వినబడేలాగా అరుస్తూ కొడుకు శవం మీద పడి ఏడవసాగింది. అది విని ప్రజలందరూ కూడా కళ్యాణి, శ్రీకరులను నానా మాటలు అనసాగారు. అనుకోకుండా మీద పడిన ఈ హత్యా నేరానికి, అపనిందకు ఆ దంపతులు ఎంతగానో పరితపించారు. అయినా సరే అన్నిటికీ ఆ తల్లే ఉంది అన్న ధైర్యంతో మనసారా ఆ తల్లినే స్మరించసాగారు. భక్తులను రక్షించటములో ఆ అమ్మవారిని మించిన వారు లేరు కదా. తన భక్తులు కంటతడి పెడితే ఆ తల్లి భరించదు. అమ్మవారు వెంటనే విషం కలిపిన పాలను తాగిన ఆ పిల్లవాడిని బ్రతికించారు. ఆ కుర్రవాడు నిద్రలేచినట్లుగా లేచి కూర్చున్నాడు. అంతా కలిసి కళ్యాణిని, శ్రీకరుణ్ణి తిట్టటము విన్న ఆ పిల్లవాడు, అమ్మా, పిన్నిని, బాబాయిని తిట్టకండి, ఆకలిగా ఉంది అని ఆ పాలను నేనే స్వయముగా త్రాగాను, అంతేగాని పిన్ని నాకు ఇవ్వలేదు అని చెప్పాడు. దానితో కళ్యాణి, శ్రీకరులు నిర్దోషులని తెలిసిపోయింది. అయితే కళ్యాణి కోసం పెట్టిన పాలల్లో విషం ఎవరు కలిపారు అన్నది ఆలోచించారు. దానితో విషం కలిపిన తోడికోడలు తన రహస్యం దాగదని గుర్తించి తక్షణమే కళ్యాణి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంటుంది. అప్పుడు కళ్యాణి తన తోడికోడలను క్షమించినది. నేను క్షమించినంత మాత్రం చేత ఏం లాభం, అంతా అమ్మవారి చలవే, వెళ్ళి ఆ సంతోషి మాతను క్షమాపణ వేడుకు అని చెప్తుంది. అందరూ కలిసి ఆ తల్లిని ప్రార్థిస్తారు.
ఆనాటి నుండి అందరూ కలిసిమెలిసి ఉంటూ వచ్చారు. ఓ శుక్రవారం నాడు 7 కోడళ్ళు కూడా కలిసి సంతోషిమాత వ్రతం చేసుకున్నారు. ఆ అమ్మవారి అనుగ్రహం వలన కళ్యాణి గర్భవతి అయ్యింది. చక్కటి ముహూర్తంలో కుమారుణ్ణి కన్నది. అమ్మవారి వరప్రసాదంగా ఆ బిడ్డను పెంచుకుంటూ సంతోషిమాత పూజలు మానకుండా చేస్తూ శ్రీకరుడు కళ్యాణి దంపతులు కలకాలం సుఖ సంతోషాలతో తులతూగారు. ఈ కథ విన్నవారికి, చదివిన వారికి కూడా సంతోషిమాత అనుగ్రహం వల్ల సర్వ సౌఖ్యాలు కలుగుతాయి. అలాగే ఈరోజు స్వచ్ఛమైన భక్తి అంటే ఏమిటో తెలిపే ఈ పవిత్ర కథను వింటే చాలు సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పరమాత్మ అనుగ్రహంతో ముక్తిని పొందుతారు. ఒక ఊళ్ళో పేద అమాయకమైన కృష్ణ భక్తురాలైన ఒక యాదవ స్త్రీ ఉండేది. ఆమె గోక్షీరాన్ని, పెరుగు, వెన్న, నెయ్యి అమ్ముకుంటూ జీవనాన్ని కొనసాగించేది. ఆమె ఎక్కడ విన్నదో, ఎవరన్నారో గాని కృష్ణార్పణం అన్నమాట విన్నది. ఏదో మంత్రమనుకుని ప్రతి విషయానికి కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. ఆ పదం ఎంతగా అలవాటయిందంటే లేవగానే కృష్ణార్పణం, పడుకునే ముందు కృష్ణార్పణం, భుజించే ముందు, భోజనం తర్వాత, బయటికెళ్లే ముందు, ఇంటికొచ్చిన తర్వాత ఇలా ఏ పని చేసినా కృష్ణార్పణమే అనుకుంటూ ఉండేది. చివరికి చెత్త ఊడ్చి పారేసేటప్పుడు కూడా, గోమయాన్ని ఎత్తి కుప్పగా వేసేటప్పుడు కూడా కృష్ణార్పణం అని అంటూనే ఉండేది. ఆవిడ ఇలా మొదలుపెట్టగానే ఆ ఊరిలో ఒక కలకలం చెలరేగింది. విషయమేమిటంటే ఆ ఊరిలో ఉన్న కృష్ణయ్య దేవాలయంలో కృష్ణుడిపై చెత్త, గోమయము పడుతోంది. ప్రతిరోజు పూజారి శుభ్రం చేసిన మర్నాడు మళ్ళీ చెత్త పడుతోంది. అది ఎలా వచ్చి పడుతుందో ఎవరికీ అర్థం కాక ఊరి జనమందరి మీద నిఘా పెట్టారు. చివరకు ఈ గొల్లశ్రీ చెత్త ఊడ్చి పారేయటము, అక్కడ కృష్ణుడిపై చెత్త పడటం ఒకే సమయంలో జరగటం గమనించి ఊరందరూ కూడా ఈవిడ చేసిన దానికి ఉగ్రులై ఆమెను ఆ దేశపు రాజుగారి దగ్గరకు తీసుకుపోయారు. రాజుగారు చెప్పినదంతా కూడా విని ఆమె నాకేమీ తెలియదని ఎంత ఏడుస్తున్నా వినిపించుకోకుండా కారాగార శిక్ష విధించారు. దాంతో ఆమె ఖిన్నురాలై ఏడ్చుకుంటూ కారాగారంలోనికి వెళ్తూ కృష్ణార్పణం అంది. మరుసటి రోజు స్వామి విగ్రహం వెనుకకు తిరిగిపోయింది. నాకీ పూజలు వద్దు అని బెట్టు చేస్తున్న చిన్ని బాలుడిలా అయినా పట్టించుకోకుండా యథావిధిగా పూజలు చేశారు. ఆమె కటిక నేలపై పడుకునే ముందు కృష్ణార్పణం అనుకుంది. 2వ రోజు కృష్ణుడి విగ్రహం నేలపై పడుకుని ఉంది. ఇక 3వ రోజు మళ్ళీ దేవాలయాన్ని తెరుద్దామని ఎంత ప్రయత్నించినా గర్భగుడి తలుపులు తెరుచుకోలేదు. ఈలోగా కారాగారంలో గట్టిగా ఏదో తగిలి ఆమె కాలు బ్రొటనవేలు ధారాపాతంగా ద్రవించసాగింది. అప్రయత్నంగా ఆమె కృష్ణార్పణం అనగానే గాయం మాయమయ్యింది. చూసిన కారాగృహాధికారి పరుగున రాజుగారి దగ్గరికి వెళ్ళి జరిగిందంతా కూడా చెప్పాడు. అదే సమయంలో ఆ ఊరి జనం కూడా రాజుగారి దగ్గరకు చేరుకున్నారు. మహాప్రభో, శ్రీవారి విగ్రహం బ్రొటనవేలు నుంచి ధారాపాతంగా రక్తమొస్తోంది. ఎన్ని కట్లు కట్టినా ఆగటం లేదు. విషయమేమిటో అర్థం కావటం లేదు అని వాపోయారు. అప్పుడు రాజుగారు ఆ స్త్రీ దగ్గరికి వెళ్ళి నీకు దెబ్బ తగిలింది కదా, అది ఎలా నయమయ్యిందని అడిగారు. ఆమె తెలియదు నాకు అంది. సరే, ఏదో మంత్రం చదివావంట కదా అని ప్రశ్నిస్తే ఆమె కృష్ణార్పణం అన్నాను అని బదిలిస్తుంది. సభలో వారందరూ కూడా హతాశులయ్యారు. ఆమెను నీకు కృష్ణార్పణం అంటే ఏమిటో తెలుసా అని అడిగితే తెలియదు, ఏదో మంత్రం అనుకుంటా, ఎవరో అంటూ ఉంటే విని అనటం మొదలుపెట్టాను. అలా అనటం తప్ప అండి, ఆ మంత్రం నేను జపించకూడదా? అయితే తెలియక చేసిన తప్పును క్షమించండి అని ఏడుస్తూ బేలగా అడిగింది. దాంతో ఆమె అమాయకత్వానికి అక్కడ ఉన్న పెద్దల కళ్ళు చెమర్చాయి. ఆమెకు కృష్ణార్పణం అనటంలో అర్థాన్ని వివరించి కాళ్ల మీద పడ్డారు. ఇంతలో ఆమె ఘోరాతి ఘోరంగా రోధించటం మొదలుపెట్టింది. అయ్యో, తెలియక ఎంత అపరాధం చేశాను. స్వామివారి మీద చెత్త పోశాను. నా గాయాన్ని కృష్ణుడికి అంటగట్టాను. నా పాపానికి శిక్షేముంటుంది అనుకుంటూ శ్రీకృష్ణాలయానికి పరుగున పోయింది. నవ్వులు రువ్వుతున్న నంద కిషోరుణ్ణి చూడగానే ఆమెకు కర్తవ్యం బోధపడింది. ఆ రోజు నుంచి శుద్ధిగా భోజనం వండి తినే ముందు కృష్ణార్పణం అనటం మొదలుపెట్టింది. శ్రీకృష్ణుడు తృప్తిగా వచ్చి ఆరగించటం మొదలుపెట్టాడు. సకల చరాచర సృష్టికర్త తనంటత తానే కావాల్సింది తీసుకోగలడు.
భోజనమైన తర్వాత కొడుకు ఇచ్చిన ఎంగిలి తినుబండారాన్ని తండ్రి వద్దనకుండా ఆప్యాయంగా ఎలా తింటాడో అలాగే భక్తులు పరిపూర్ణమైన భక్తితో సమర్పించిన దానిని కూడా అత్యంత ప్రేమపూర్వకంగా స్వీకరిస్తాడు సృష్టికర్త. ఆమె భక్తి భావాన్ని లోకానికి చాటి చెప్పడానికి చెత్తనే తనపై వేసుకున్న భక్త లోలుడి లీలకు అంతమేముంటుంది? సర్వం కృష్ణార్పణమస్తు. శ్రావణ మాసం అంటే శ్రీ మహాలక్ష్మీదేవికి చాలా ఇష్టమైన మాసం. శ్రీ లక్ష్మీ కటాక్షం ఉన్నవారికి సర్వ సౌభాగ్యములు సమకూరుతాయి. దేనికి లోటు లేకుండా జీవితమంతా కూడా ఆనందంగా గడుస్తుంది. శ్రీ మహాలక్ష్మీ కటాక్షం లేనివారు బానిసత్వం, దారిద్ర్యం, యాచన, అప్పులు, భార్యా వియోగం, ముసలితనం, అనారోగ్యము, దుస్సంతానం అనే అష్టకష్టాల పాలవుతారు. ఒక మంగళ ప్రధాయిని అయిన జగన్మాత శ్రీ మహాలక్ష్మిని అర్చించిన వారికి దాసదాసీ జనం, పుత్రులు, మిత్రులు, బంధువులు, ఆరోగ్యము, ధనము, ధాన్యము, వాహనం అనే అష్టైశ్వర్యాలు లభిస్తాయి. శ్రీ లక్ష్మీ నారాయణులను ఎవరైతే ఎప్పుడూ మనసులో ప్రార్థిస్తూ ఉంటారో వారికి సర్వ సౌభాగ్యాలు కలుగుతాయి. వారికి ఎటువంటి ఆపదలు దరిచేరవు. లక్ష్మీ అమ్మవారికి కొడుకు ఉన్నాడనే విషయం చాలామందికి తెలియదు. మరి లక్ష్మీదేవి కొడుకు ఎవరో తెలిపే ఈ పవిత్ర కథను శ్రావణమాసం పూర్తయ్యే లోపు వింటే సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి, కష్టాలన్నీ కూడా పోతాయి. జగత్తును పోషించే శ్రీ మహావిష్ణువు భార్య గనుక లక్ష్మీదేవిని జగజ్జనని అని పిలుస్తూ ఉంటారు. పురాణాల ప్రకారం ఈ ప్రపంచమంతా అమ్మవారి ప్రేమ మాయలతో నడుస్తుంది. ఒకప్పుడు లక్ష్మీదేవి ప్రపంచంలోని ప్రతి ఒక్కరూ లక్ష్మిని మాత్రమే కలిగి ఉండాలని కోరుకుంటున్నారని తెలిసి గర్వపడుతుంది. తన అనుగ్రహం లేకుండా ఎవ్వరికీ ఏ పని జరగదని భావిస్తుంది. అయితే శ్రీహరి అమ్మవారి యొక్క ఈ అహంకారాన్ని పసిగడతాడు. లక్ష్మీదేవి అహంకారాన్ని అంతం చేయటం చాలా అవసరమని భావిస్తాడు. ఈ నేపథ్యంలో శ్రీహరి అమ్మవారితో, ఓ లక్ష్మి, ప్రపంచం మొత్తం నీ అనుగ్రహం కోసం ఆరాటపడుతోంది. అయినప్పటికీ నువ్వు అసంపూర్ణంగా ఉన్నావు అని అన్నాడు. నారాయణుని మాటలు విన్న లక్ష్మీదేవి చాలా బాధపడుతూ తాను ఎలా అసంపూర్ణురాలిని అని అడుగుతుంది. అప్పుడు మహావిష్ణువు ఆమెతో, ఒక స్త్రీ తల్లి కానంత వరకు ఆమె సంపూర్ణం కాదు. నువ్వు తల్లివి కాలేదు గనుక అసంపూర్ణంగానే ఉన్నావు అని చెప్తాడు. విష్ణుమూర్తి మాటలకు నొచ్చుకున్న లక్ష్మీ అమ్మవారు వేదనకు గురై తన స్నేహితురాలు పార్వతి వద్దకు వెళ్తుంది. అయితే అప్పుడే గణాధిపత్యాన్ని పొంది రాక్షస సంహారం చేసిన గణపతిని దేవతలు, దేవగణాలు అందరూ కూడా కీర్తిస్తూ ఉన్నారు. గణాధిపతికి జన్మనిచ్చిన గౌరమ్మను కూడా అందరూ గొప్పగా ప్రశంసించారు. బిడ్డను ఎవరైనా పొగుడుతూ ఉన్నారంటే పొంగిపోని తల్లి మనసు ఎక్కడుంటుంది? గౌరమ్మ కూడా వినాయకుణ్ణి చూసి ఆనందంతో ఉప్పొంగిపోయింది. ఈ సందర్భంలోనే లక్ష్మీదేవికి నాకు కూడా ఇటువంటి బిడ్డే కావాలి అని అనిపించింది. ఆలస్యం చేయకుండా ఆ సిరి మహాలక్ష్మి శ్రీ మహావిష్ణువును ప్రార్థించి, నాకు వినాయకుడి లాంటి కొడుకే కావాలి, కుదిరితే వినాయకుడే నా కొడుకు కావాలి అని అడిగింది. అప్పుడు విష్ణుమూర్తి, నువ్వే ఆ వినాయకుణ్ణి ప్రార్థించి ప్రసన్నం చేసుకో లక్ష్మి అని చెప్తాడు. వెంటనే అమ్మవారు వినాయకుణ్ణి కొడుకుగా పొందేందుకు తపస్సు చేసింది. ఆ తల్లి మనసు తపన విని గణేశుడు పరుగున వచ్చి, అమ్మా, ఎందుకు నా గురించి తపస్సు చేస్తూ ఉన్నావు? నీ కోరికేమిటో తెలియజేయి తల్లి అని అడిగాడు. అప్పుడు లక్ష్మీదేవి వినాయకుడితో, గణపతి, నీ నుండి అమ్మా అన్న ఈ పిలుపు నాకు శాశ్వతం కావాలి అని కోరింది. దానికి గణపతి, అది నా అదృష్టం తల్లి, అలాగే కానివ్వు అన్నాడు. అంతే. ఇక ఆ మాట విన్న వెంటనే లక్ష్మీదేవి వినాయకుణ్ణి చంటిబిడ్డగా మార్చి చంకన పెట్టుకుని పార్వతీదేవికి ఒక్క మాట కూడా చెప్పకుండా వైకుంఠానికి తీసుకుని వెళ్ళిపోయింది. ఆ విధంగా ఆ తల్లి బిడ్డను ఎత్తుకుపోవటం ఒక విధంగా దొంగతనమే కదా. కానీ ఇదంతా గమనిస్తున్న పార్వతీ పరమేశ్వర్లు ఆమె ముచ్చటకు నవ్వుకున్నారు. ఈ విధంగా వైకుంఠం తీసుకువెళ్లిన గణాధిపతికి సంపూర్ణందుడు అని పేరు పెట్టుకొని అల్లారు ముద్దుగా పూర్ణం బూరెలు చేసి పెట్టి మురిపెంగా పెంచుకుంది లక్ష్మీదేవి. ఇంతలో వినాయకుడు ఒకసారి యుద్ధానికి వెళ్లాల్సి వస్తుంది. అప్పుడు దేవతలు కైలాసానికి శివుడి దగ్గరకు వచ్చి అడిగితే వినాయకుడు వైకుంఠంలో ఉన్నాడు, మీరు వైకుంఠానికి వెళ్ళి అడగండి అని ఆది దంపతులు ఆదిలక్ష్మి దగ్గరకు పంపించారు. దేవత వినతి మీదట సంపూర్ణందుణ్ణి యుద్ధానికి పంపిస్తుంది లక్ష్మీదేవి. ఆ విష్ణు సైన్యానికి నాయకుడై విశ్వక్సైనుడై
రణభూమిలో విజయుడై తిరిగి వచ్చిన వినాయకుడు పార్వతీదేవికి ఎటువంటి పుత్రోత్సాహాన్ని కలిగించాడో అదేవిధంగా లక్ష్మీదేవికి కూడా దేవతల ప్రశంసలు అందించి పుత్రోత్సాహాన్ని అందించి ఆమె కోరిక తీర్చాడు. తర్వాత వినాయకుడు లక్ష్మీదేవితో వినయంగా, తల్లి, నువ్వు ఎప్పుడు తలిస్తే అప్పుడు పూర్ణనందుడిగా నీ యందు ప్రత్యక్షమవుతాను అని చెప్పి సెలవు తీసుకొని కైలాసం చేరుకున్నాడు. అందుకే విష్ణు దేవాలయాల్లో రూపంలో వినాయకుడికి తులసితో పూజ చేస్తారు. శివాలయంలో వినాయకుడి గుడిలో తులసి వాడరు. సంతానం లేని స్త్రీలు దంపతులు లక్ష్మీదేవిలా విఘ్నేశ్వరుణ్ణి అనుగ్రహించమని పూజిస్తే ఖచ్చితంగా సంతానవంతులవుతారని విశ్వాసం. పూర్వకాలంలో రామాపురం అనే గ్రామంలో కృష్ణ శర్మ అనే ఒక మహాపండితుడు ఉండేవాడు. అతను పౌరోహిత్యం నిర్వర్తిస్తూ ప్రతి నెల ఊరి దేవాలయంలో కళ్యాణోత్సవం జరిపించేవాడు. ఊరి వారు ఇచ్చే కట్న కానుకలతో జీవితం సాఫీగా గడిచిపోతున్నది. కృష్ణ శర్మ ప్రతిరోజు ఉదయం 2 గంటల సేపు ఎన్నో స్తోత్రాలు చదివేవాడు. శ్రీ లక్ష్మీ నారాయణులను నిత్యం శ్రద్ధతో అర్చించేవాడు. అతనికి 2 కుమార్తెలు, విజయ, వనజ. కొంతకాలానికి విజయకు వివాహ వయసు వచ్చి వరుణి కోసం ప్రయత్నం మొదలుపెట్టాడు. కానీ ఎంత ప్రయత్నించినా మంచి సంబంధం దొరకటం కష్టమైంది. ఇలా ఉండగా ఒకనాడు కృష్ణశర్మ పౌరోహిత్యానికి వెళ్ళి తిరిగి ఇంటికి వస్తూ ఉండగా కాలు రాయికి తగిలి కింద పడిపోవటంతో కాలు విరిగింది. వైద్యులు కనీసం 6 నెలలు విశ్రాంతి తీసుకోవాలని, మంచం దిగరాదని చెప్పారు. ఒక పక్కన కుమార్తె వివాహం కాలేదన్న బాధతో ఉన్న కృష్ణశర్మకు ఈ విధంగా అనుకోని కష్టం ఎదురయింది. అంతేకాక ఏకంగా 6 నెలలు ఏ కార్యక్రమాలకు వెళ్ళలేకపోతే ఇల్లు ఎలా గడుస్తుందని విచారం పట్టుకున్నది. అయినా చేసేదేమున్నది, ఇదంతా పూర్వజన్మ ప్రారబ్ధం అని తలిచాడు. ఈ విధంగా 2 నెలలు గడిచాయి. ఈ 2 నెలలు ఎటూ వెళ్ళకపోయేసరికి తాను కూడబెట్టుకున్న సొమ్ములో చాలా భాగం ఖర్చయిపోయింది. ఇక మిగిలిన సొమ్ముతో ఎన్నో రోజులు గడిచేలాగా లేదు. ఆ రోజు సాయంత్రం పొరుగురైన వెంకటాపురం నుంచి వెంకట శెట్టి అనే ఒక వర్తకుడు వచ్చి తన ఇంటిలో బారసాల కార్యక్రమం ఉందని, ఎలాగైనా సరే కృష్ణశర్మ ఆ కార్యక్రమం నిర్వర్తించాలన్నాడు. కృష్ణశర్మకు వెళదామని అనిపించిన వైద్యుడు చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి. తాను ఎటూ కదిలే పరిస్థితుల్లో లేనని వెంకటశెట్టితో చెప్పాడు. అందుకు వెంకటశెట్టి కృష్ణశర్మపై తనకెంతో నమ్మకమని, తానే ఈ నామకరణ కార్యక్రమం జరిపించాలని అన్నాడు. అంతేకాక ఇంటి వద్దకు బండి పంపుతానని, ఏమాత్రం శ్రమ పడకుండా వచ్చి ఆ శుభకార్యం నిర్వర్తించి తిరిగి రావచ్చునని అన్నాడు. కృష్ణశర్మకు ఇది బాగానే ఉన్నదని అనిపించింది. ఇలా ఎంతకాలం మంచాన పడి ఉంటాను, కొంచెం లేచి తిరగటం ప్రారంభిస్తే గాని లాభం లేదని తలిచాడు. ఆ రోజు ఉదయాన్నే లేచి ఊరు బయలుదేరడానికి సిద్ధమయ్యాడు. వెంకటశెట్టి మాట ఇచ్చినట్లుగానే బండి పంపించాడు. కానీ బండి కొంచెం ఎత్తుగా ఉండటంతో ఎక్కటం కృష్ణశర్మకు కష్టమయ్యింది. ఇంటిలో నుంచి చెక్క బల్ల తెప్పించి ఆ బల్ల ఎక్కి జాగ్రత్తగా బండిపై కూర్చున్నాడు. నెమ్మదిగా తోలమని బండివాడికి చెప్పాడు. అలాగే నెమ్మదిగా కృష్ణశర్మకు ఏ కష్టం తెలియకుండా జాగ్రత్తగా తీసుకువెళ్ళాడు ఆ బండివాడు. అక్కడ కార్యక్రమం పూర్తయిన వెంటనే తిరిగి రామాపురం బండిలో బయలుదేరాడు. చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి కార్యక్రమం నిర్వర్తించటం వలన కృష్ణశర్మకు శరీరం చాలా అలసటగా అనిపించింది. దారి కూడా సరిగ్గా లేకపోవటం చేత బండి పైకి కిందికి ఊగుతున్నది. ఆ కుదుపునకు కృష్ణశర్మకు ఒళ్ళంతా నొప్పులుగా అనిపించింది. ఇంతలో బండికి ఎదురుగా ఒక్కసారిగా కొన్ని కుక్కలు భీకరంగా అరుచుకుంటూ ఒకదానికొకటి తరుముకుంటూ ఒకదానిపై ఒకటి పడి అరుస్తూ రాసాగాయి. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి ఎడ్లు బెదిరి పరిగెత్తటంతో బండి అదుపు తప్పింది. దానిలో కూర్చున్న కృష్ణశర్మ ఒక్క దూటున బండి నుండి కింద పడ్డాడు. ఆ పడటంతో ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న కాలికి తిరిగి దెబ్బ తగిలింది. బాధతో విలవిలలాడిపోయాడు. ఒక్కసారిగా జరిగిన ఈ పరిణామానికి బండివాడు కూడా నివ్వెరపోయాడు. ఎడ్లను నెమ్మదిగా వీపుపై దువ్వి బండిని ఒక పక్కగా ఆపి కృష్ణశర్మ వద్దకు వచ్చాడు. విపరీతమైన నొప్పితో బాధపడుతున్న కృష్ణశర్మను తిరిగి బండిలో కూర్చోబెట్టడానికి ప్రయత్నించాడు. కానీ కృష్ణశర్మ ఎంతో నొప్పితో విలవిలలాడిపోతూ ఏమాత్రం కదిలే పరిస్థితిలో లేడు. బండివాడికి ఏమీ పాలుపోలేదు. ఇంతలో సన్నగా వానజల్లు ప్రారంభమయ్యింది. కృష్ణశర్మ బాధ వర్ణనాతీతం.
అదృష్టం కొద్దీ అటుగా 2 రైతులు వచ్చారు. వారి సహాయంతో బండివాడు కృష్ణశర్మను నెమ్మదిగా బండి లోపల కూర్చోబెట్టాడు. భూలోకంలో జరుగుతున్న ఇదంతా కూడా వైకుంఠంలోని శ్రీ లక్ష్మీనారాయణులు గమనిస్తూ ఉన్నారు. కృష్ణశర్మ పడుతున్న కష్టాలు చూసి జగన్మాత ఆ శ్రీ మహాలక్ష్మి తల్లి హృదయం ద్రవించిపోయింది. తన ప్రియవల్లభుడు శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది, స్వామి, ఆ కృష్ణశర్మ దీన పరిస్థితి చూడండి, ఎందుకు ఇన్ని బాధలు పడుతున్నాడు? నిత్యం మనల్నే సేవిస్తున్నాడు కదా, ఇంకా ఎంతకాలం ఈ బాధలు? అతని పరిస్థితి చూస్తూ ఉంటే జాలి వేస్తున్నది అని అన్నది. ఇప్పుడు శ్రీమన్నారాయణుల వారు తన ప్రియసఖితో ఇలా అన్నాడు, ప్రియసఖి, మానవులు తమ తమ పూర్వజన్మ పాపపుణ్యాల ఫలంగా సుఖ దుఃఖాలను అనుభవిస్తారు. పూర్వజన్మ కర్మఫలం పూర్తవ్వగానే కృష్ణశర్మకు తప్పక మంచి రోజులు వస్తాయి, సమస్యలన్నీ తీరి సుఖంగా జీవిస్తాడు అని అన్నాడు. అప్పుడు ఆ తల్లి ఇలా అన్నది, ఏమి సుఖం స్వామి, కుమార్తెల వివాహం ఇంకా కాలేదు, వారికి యుక్త వయసు దాటిపోతున్నది, కాలి నొప్పి పూర్తిగా తగ్గకముందే తిరిగి ఇప్పుడిలా జరిగింది, ఇప్పటికి పూర్తిగా కోలుకుంటాడో కదా అని అన్నది. ఓ దేవి, త్వరలోనే అతని కష్టాలన్నీ కూడా తీరిపోగలవు, నీవు చింతించవలదు. నీ మనస్సు నేనెరిగి తిని, నీ బిడ్డల బాధ నీవు చూడలేకపోతున్నావు, ఆ సంగతి నాకు తెలియనిది కాదు. కానీ కృష్ణశర్మ పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు, కొన్ని రోజులలో ఇది పూర్తయి అతనికి మంచి రోజులు రానున్నాయి అని అన్నాడు. ఇక్కడ భూలోకంలో కృష్ణశర్మను బండిలో జాగ్రత్తగా కూర్చోబెట్టి ఆ బండివాడు అతడిని రామాపురం తీసుకుని వచ్చి ఇంటి వద్ద జాగ్రత్తగా దింపాడు. జరిగిందంతా తెలుసుకొని కృష్ణశర్మ భార్య కుమార్తెలు ఎంతో బాధపడ్డారు. నిత్యం ఆ లక్ష్మీ నారాయణులను కొలిచే తమ కుటుంబానికి ఈ కష్టాలేమిటి అని ఎంతో చింతించారు. అట్టు తర్వాత వైద్యుడు వచ్చి కృష్ణశర్మను పరీక్షించి కొద్ది కొద్దిగా కోలుకుంటున్న కాలు మరలా విరిగిందని, ఇంకా ఎటువంటి పరిస్థితుల్లోనూ ఇల్లు కదలవద్దని చెప్పి వెళ్ళిపోయాడు. కృష్ణశర్మ ఎంతో బాధపడి ఈ కష్టాల నుండి తనకు ఎప్పుడు విముక్తి కలిగి తిరిగి మునుపటి వలనే తిరగగలుగుతానా అని తలచాడు. ఇలా కొన్ని రోజులు జరుగగా కృష్ణశర్మ భార్య ఇందుమతి ఏదో తెలియని అనారోగ్యంతో మంచం పట్టింది. తల్లిదండ్రులిద్దరూ కూడా మంచాల పాలవ్వటంతో ఆ కుమార్తెల పరిస్థితి వర్ణనాతీతం. లోకంలోని కష్టాలన్నీ తమకే వచ్చాయని తలిచారు. వైకుంఠంలో శ్రీమన్నారాయణుల వారికి సపర్యలు చేస్తున్న శ్రీ మహాలక్ష్మి ఇదంతా చూసి ఒక్కింత కోపం తెచ్చుకుని తన పెనిమిటితో ఇలా అన్నది, ఓ నాథ, ఏమిటి ఈ వైపరీత్యం? కృష్ణశర్మ మంచం పట్టి బాధపడుతూ ఉండగా భార్య ఇందుమతికి కూడా అనారోగ్యం రావటం ఏమిటి? ఎందుకు వీరికి ఇన్ని బాధలు? ఆ కుటుంబం పడుతున్న బాధలు నేను చూడలేకపోతూ ఉన్నాను. మనమంటే వారికి అపరిమితమైన భక్తి కదా, ఇకనైనా వారిని కరుణించరాదా అని అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుల వారు శ్రీ మహాలక్ష్మీదేవితో ఇలా అన్నారు, ఓ దేవి, నీ కోపం నేను అర్థం చేసుకోగలను. వారు మన ప్రియ భక్తులన్నది నిజమే, కానీ వారి పూర్వజన్మ కర్మఫలం ఇంకా పూర్తి కాలేదు. అదైన తర్వాత వారు సుఖంగా జీవించే రోజులు వస్తాయి అని అన్నాడు. ఆ మాటలకు జగన్మాత, స్వామి, మీరు చెప్పినది బాగానే ఉన్నది, కానీ ఆ రోజులు వచ్చేదాకా అసలు ఈ కుటుంబం బతుకుంటుందా అని అనిపిస్తున్నది. మీరు వెంటనే వారిని కరుణించవలసినది అని అన్నది. అందుకు శ్రీమన్నారాయణుడు కృష్ణశర్మ కుటుంబంలోని కష్టాలన్నీ కూడా త్వరలోనే తొలగిపోతాయని అన్నాడు. రోజులు ఇలా గడుస్తూ ఉండగా గోరు చుట్టుపై రోకలి పోటు వలె ఒకనాడు కృష్ణశర్మ ఇంటిలో దొంగలు పడి చిన్న చిన్న వస్తువులతో సహా అన్ని వస్తువులను దోచుకున్నారు. ఆ కుటుంబం బాధ అంతా ఇంత అని చెప్పలేము. ఇదంతా గమనించిన శ్రీ మహాలక్ష్మీదేవి హృదయం బాధతో నిండిపోయింది. ఆ తల్లికి తన భక్తులంటే అంతటి ప్రేమ, అంతటి అనురాగం. ఈ సృష్టిలో ఆ జగన్మాత చూపే అనురాగం ఎవ్వరూ చూపరు. తన బిడ్డలు కష్టపడుతూ ఉంటే ఆ తల్లి ఏమాత్రం కూడా సహించలేదు. కృష్ణశర్మ కుటుంబం పడుతున్న కష్టాలు చూసి ఆ తల్లి హృదయం ద్రవించింది. వెంటనే శ్రీమన్నారాయణుల వారితో లక్ష్మీదేవి ఇలా అన్నది, స్వామి, ఇది చాలా అన్యాయం. మీరు ఆ కుటుంబంపై ఏమాత్రం కరుణ చూపించటం లేదు. ఇక నేను ఏమాత్రం ఉపేక్షించను. మీరు రక్షించకపోతే నేనే వెళ్ళి రక్షిస్తాను అని కోపంగా అన్నది. అప్పుడు శ్రీమన్నారాయణుడు, దేవి, నీ బాధ నేను అర్థం చేసుకోగలను. ఒకరోజు ఓపిక పట్టు.
ఈ రోజుతో వారి కర్మఫలం పూర్తయినది. రేపటి నుంచి మంచి రోజులు వస్తాయి అని అన్నాడు. అప్పుడు జగన్మాత శ్రీమన్నారాయణుల వారితో ఇలా అన్నది: స్వామి, ఇక ఏమాత్రం నేను ఉపేక్షించలేను. వారి బాధలు చూడలేకపోతున్నాను. మీరన్నట్లు రేపు ఒక్కరోజు చూస్తాను. లేని ఎడల నేనే స్వయంగా రేపు వారి ఇంటికి వెళ్తాను అని లక్ష్మీదేవి ఊరుకుంది. ఆ మరునాడు ఆ దేశపు రాజుగారి నుండి కృష్ణ శర్మకు ఆస్థాన పండితునిగా నియమిస్తూ ఆహ్వాన పత్రం వచ్చింది. ఆ నియామక పత్రం తీసుకుని వచ్చిన భటులు ఎన్నో కట్న కానుకలు తెచ్చారు. ఇవన్నీ చూసిన ఆ కుటుంబం ఆనందానికి అంతులేదు. ఇన్ని రోజులకు తమ కష్టాలు తీరాయని సంతోషించారు. శ్రీ మహాలక్ష్మీ నారాయణులను ఎన్నో విధాల స్తుతించారు. కొన్ని రోజులకు కృష్ణశర్మ కాలు నయమైంది. అతని భార్య ఆరోగ్యం కూడా మెరుగుపడింది. వైకుంఠంలోని శ్రీ మహాలక్ష్మీదేవి కూడా ఇది చూసి ఎంతో సంతోషించింది. కొంతకాలానికల్లా ఆ కుటుంబం ఆర్థికంగా ఎంతో ఎదిగి కృష్ణశర్మ కుమార్తెలిద్దరి వివాహం మంచి వరులతో జరిగింది. కృష్ణశర్మ దంపతులిద్దరూ కూడా జీవించి ఉన్నంత కాలం సుఖంగా జీవించి చివరన ముక్తిని పొందారు. లక్ష్మీదేవి తన భక్తుల పట్ల ఎంత దయను కలిగి ఉంటుందో తెలిపే కథ ఇది. అలాగే ఈరోజు శుక్రవారం చేసుకునే వైభవలక్ష్మి వ్రతకథను వింటే చాలు అన్ని రకాల వైభవాలు సిద్ధిస్తాయి, ఎనలేని సంపదలు వస్తాయి. పూర్వం ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవి పరమేశ్వరుడిని చూసి, ఓ ప్రాణనాథ, భూలోకంలో మానవులందరూ ధనార్జన కోసం ఎడతెరిపి లేకుండా శ్రమ పడుతూనే ఉన్నారు. అయినా వారిలో అతి కొద్ది మంది మాత్రమే ఐశ్వర్యవంతులుగా కావడానికి, అత్యధిక సంఖ్యాకులు దరిద్రులుగానే ఉండడానికి కారణమేమిటి అని అడుగగా, సర్వేశ్వరుడు చిరునవ్వి నవ్వి, దేవి, సర్వము వైభవలక్ష్మీదేవి దయను బట్టి ఉంటుంది. సమస్త సంపదలకు ధనధాన్యాలకు ఆవిడే ఆదిదేవత. కాబట్టి ఎవరైతే ఈ సత్యాన్ని గ్రహించి ఆ వైభవలక్ష్మి యందు భక్తి కలిగి సదా ఆమెను ఆరాధిస్తూ ఉంటారో, వైభవలక్ష్మి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటారో, వారి పట్ల మాత్రమే ఆ తల్లి యొక్క కృపా కటాక్షాలు ప్రసరింపబడతాయి. అలా ఆమె దయకు పాత్రులైన వాళ్ళు మాత్రమే తమ కృషిలో విజయులై అఖండ వైభవాలను సాధించగలుగుతారు. ఎవరైతే ఆమెను తృణీకరించి ఆమె అనుగ్రహాన్ని విస్మరించి అంతా తమ స్వయం కృషి అని విర్రవీగుతారో, ఎవరైతే శ్రీ వైభవలక్ష్మి స్వరూపమైన ధనాన్ని ఈసడించుతారో వాళ్ళు ఏనాటికి ధనవంతులు కాలేరు. వారి కష్టమంతా వృధా అవుతుంది. కాబట్టి ఎవరైతే ధనవంతులు కావాలని అనుకుంటూ ఉన్నారో వాళ్ళు అవశ్యం ఆ వైభవలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి. అప్పుడే ఆమె కరుణకు పాత్రులై అఖండ సిరి సంపదలతో రాజ వైభోగాలతో తులతూగుతారు అని చెప్పాడు. ఆ మాటలు విన్న పార్వతీదేవి, ఓ ప్రభు, ఆ వైభవలక్ష్మి ఎవరు? ఆమె చరిత్ర ఏమిటి? ఆ వ్రత మహత్యం ఏమిటి? నాకు పూర్తిగా సెలవివ్వండి అని వేడుకోగా ఆ పరమేశ్వరుడు మరలా ఈ విధముగా చెప్పసాగాడు. ఓ దేవి, అత్యంత పుణ్యదాయకమైన శ్రీ వైభవలక్ష్మి వ్రతమును చెప్పుదును, శ్రద్ధగా వినుము అని ఈ విధముగా చెప్పసాగాను. పూర్వము ఒకప్పుడు భృగు మహర్షి ఆ పరాశక్తి కొరకై తపస్సు చేసెను. అందుకు ఆ అమ్మ సంతసించి ఆ మునికి ప్రత్యక్షమయ్యి ఏమి వరం కావాలో కోరుకోమనెను. అప్పుడు భృగు మహర్షి ఆమెకు నమస్కరించి, ఓ తల్లి, ఈ ప్రపంచము మొత్తము 3 ముఖ్య అవసరములు అయిన శక్తి, యుక్తి, భుక్తి అను వాటిపైననే నడుస్తుంది. మహామయమైన నీ శక్తి కళ పార్వతి అయి పరమేశ్వరునికి అర్ధాంగిగా సేవించబడుతుంది. నీ విద్యా కళ సరస్వతి అయి బ్రహ్మతో మసులుతుంది. ఇక స్థితి కారకమైన నీ యొక్క వైభవ కళతో నా కుమార్తెగా జన్మించు అని కోరెను. ఆ తల్లి అతని కోరికను మన్నించెను. తత్ఫలితంగానే పరాశక్తి యొక్క సంపత్ కళ భృగువు కుమార్తె వైభవలక్ష్మిగా అవతరించినది. భృగు మహర్షి ఆమెను విష్ణువుకు ఇచ్చి వివాహము జరిపించినాడు. శ్రీహరి కోరికపై ఆ భార్గవీదేవి దేవతలందరికీ ఎనలేని సంపదలను వైభవాలను సంతసించి స్వర్గలక్ష్మిగా వాసికెక్కింది. కానీ ఐశ్వర్య మద్దతుతో ఇంద్రుడు చేసిన ఒకానొక దోషమునకు గాను దుర్వాసుడు ఇచ్చిన శాపకారణంగా ఆ వైభవలక్ష్మి దూరమైపోయినది. దాంతో ఇంద్రుడు దరిద్ర పీడితుడై విష్ణువును ఆశ్రయించినాడు. భార్య విరహ తపుడైన విష్ణువు కూడా ఆలోచించి లక్ష్మీమయమైన క్షీరసాగరాన్ని మదించటం వలనే లక్ష్మీ పునః కలుగుతుందని చెప్పాడు.
దాంతో దేవర్షులు మందరగిరిని కవ్వంగాను, వాసుకి అనే మహాసర్పాన్ని కవ్వపు త్రాడుగాను అమర్చి క్షీరసాగరాన్ని మదించగా వైభవలక్ష్మి ఆ సముద్రం నుంచి ఆవిర్భవించి లోకాలను కరుణించింది. ఆ సమయంలో ఇంద్రాది దేవతలు చేసిన ప్రార్థనలను మన్నించి ఆ తల్లి 8 మూర్తులుగా భాషించింది. 8 మూర్తులే ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి. ఈ 8 మూర్తులలో సర్వశ్రేష్టమైనదే ధనలక్ష్మీదేవి. ఆమెనే ఐశ్వర్యలక్ష్మి, వైభవలక్ష్మి అని పిలుస్తారు. ఓ పార్వతి, భక్త సులభ అత్యంత కరుణామయి అయిన ఆ తల్లి లీలలు ఎన్ని చెప్పినా తనివి తీరవు. ఉదాహరణకు ఒక కథ చెప్తాను, వినుము. చాలా కాలం క్రితం ప్రతిష్టానపురంలో శ్రీల, సుశీల, గుణశీల, విశాల అనే 4 అక్కా చెల్లెళ్ళు ఉండేవారు. శ్రీ వైభవలక్ష్మి భక్తులైన ఆ 4 కన్యలకు ఉన్న ఊరిలోనే ఉన్నత వంశస్థులైన 4 యువకులతో వివాహం జరిగింది. ఆ పిల్లల అదృష్టవశాత్తు వారి భర్తలు 4 కూడా వివిధ వృత్తుల ద్వారా చక్కని సంపాదనలు కలిగి ఆస్తిపరులై ఆరోగ్యవంతులై వెరజిల్లేవారు. కానీ రాను రాను వారిలో అహంకారము తలకెత్తింది. దైవ చింతన తగ్గింది. శ్రీ వైభవలక్ష్మి దేవి అనుగ్రహం వలనే సంపద వస్తుంది అన్న విషయాన్ని విస్మరించి అంతా తమ ప్రయోజనకత్వమే అనుకున్నారు. మహాపండితులైన శీల భర్తకు తన పాండిత్యం వలనే ప్రపంచం తనను గౌరవిస్తోందనే భావన కలిగింది. ఇందులో వైభవలక్ష్మి దయ ఏముంది? నా నోట్లో విద్య ఉంది, ఎంత గొప్పవాళ్ళైనా నాకు డబ్బులిచ్చి సన్మానించక ఏం చేస్తారు అని భావించాడు. ఎంతటి ధనవంతులైనా తన విద్య ముందు బలాదూర్ అనుకున్నాడు. అతని అహంకారానికి వైభవలక్ష్మీదేవి కోపగించి అతనికి తగిన గుణపాఠం చెప్పదలిచింది. అంతే, అక్కడితో అతని సంపాదన పూర్తిగా పోయింది. అతని పాండిత్యానికి విలువ లేకుండా పోయింది. సంపాదించిన ధనమంతయు ఖర్చయిపోయింది. చివరకు కట్టుబట్టలతో మిగిలారు. శ్రీల భర్త అతని దారిద్ర్యమును చూసి సమాజం అతనిని దూరంగా నెట్టింది. అతని కుటుంబం మొత్తం ఆకలి దప్పులతో అలమటించసాగారు. రాజస్థానంలో తమ దళాధిపతిగా ఉండే సుశీల భర్త ఒకానొక యుద్ధంలో అపూర్వ విజయం సాధించి రాజు చేత గౌరవించబడి అహంకారముతో తన బలం ముందు ప్రపంచమంతయు దాసోహమే అని విర్రవీగాడు. తన ధనార్జనకు తన బలమే కారణమని భ్రమించాడు. అందుకు ధనలక్ష్మి ప్రమేయము ఏమీ లేదు అని అనుకున్నాడు. దాంతో అమ్మవారు ఆగ్రహించింది. అతడిలో దుర్బుద్ధి నశించింది. దాంతో అనుకోని వైరముతో ఒక గొప్ప ధనవంతుడితో గొడవకు దిగుతాడు. అతనిని తను అడిగిన ధనము ఇవ్వకపోతే నాశనం చేస్తానన్నాడు. అందుకు భయపడిన ఆ ధనవంతుడు మహారాజును ఆశ్రయించి సుశీల భర్త మీద మరిన్ని లేనిపోని విషయాలు కూడా నూరిపోసి తనను కాపాడమని రాజును వేడుకుంటాడు. వెంటనే రాజు తన సేవకుల్ని పంపి సుశీల భర్తను బంధించి తెమ్మంటాడు. ఆ రాజభటులు అతన్ని బంధించి రాజు ముందు నిలిపారు. న్యాయస్థానంలో రాజు అతడిని విచారించి అతని ఆస్తిపాస్తులన్నిటినీ కూడా స్వాధీనం చేసుకుని అతడిని చెరసాలలో బంధించాడు. ఈ విధంగా సుశీల కాపురం కూడా కష్టాల పాలైంది. ఇక వ్యాపారస్తుడైన గుణశీల భర్త దైవానుగ్రహము కన్నా తన తెలివితేటలే వ్యాపారములో ముఖ్యమని, తన పెట్టుబడితో మాటకారితనంతో మాత్రమే ధనం సంపాదించగలిగాను, అంతేగాని సంపాదించిందంతా దైవానుగ్రహం వలనే అనుకోవటం మూర్ఖత్వమని భావించాడు. అతను దైవారాధనలు అన్నయూ మానివేశాడు. అతని తల పొగరు వలన సాటి వ్యాపారులు అతడికి సహకరించటము మానివేశారు. దాంతో అతని వ్యాపార లావాదేవీలు సన్నగిల్లి అతడి రాబడి తగ్గి అతని కుటుంబము కూడా దారిద్ర్యములో మునిగిపోయింది. ఇక చివరిదైన విశాల భర్త మంచివాడే గాని అధిక సంపాదన వలన చెడు స్నేహాలు పెరిగాయి. కష్టపడి సంపాదించిన దానితో సుఖపడాలే గాని పూజలు వ్రతాలు అంటూ వృధా ఖర్చు చేయటము దేనికి అనుకున్నాడు. చెడు మిత్రుల వల్ల దుర్వ్యసనాల పాలయ్యాడు. మద్యపానము, వ్యభిచారము, జూదము మొదలగు చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఆ కారణం చేత అతని సంపాదనంతా హారతి కర్పూరం వలె కరిగిపోయింది. చివరకు అతడు దరిద్రుడైపోయాడు. రుణదాతల పీడ, పేదరికపు బాధ, వదులుకోలేని వ్యసనాలతో అతడు దుర్మార్గుడిగా మారాడు. తరచూ ధనం కోసం విశాలను హింసిస్తూ ఉండేవాడు. ఇన్ని కష్టాలు వచ్చినా కూడా ఆ 4 అక్కా చెల్లెళ్ళు మాత్రం ఏదో ఒక నాటికి ఆ జగన్మాత అయిన శ్రీ వైభవలక్ష్మీదేవి తమను అనుగ్రహిస్తుందని, తమ భర్తలను మంచి దారిలో పెట్టి తమకు పూర్వ వైభవమును కలిగిస్తుందని నమ్మేవారు.
తాము పస్తులు ఉండినా పర్వాలేదు, తమ బిడ్డలకైనా రవ్వంత ఆహారాన్ని ప్రసాదించమని పదే పదే ఆ లక్ష్మీదేవిని ప్రార్థించేవారు. అందుకు ఆ అమ్మవారికి వారిపై దయ కలుగుతుంది. ఒకనాడు ఆ నలుగురు సోదరీమణులు కలిసి తనను ప్రార్థిస్తున్న శుభ సందర్భంలో ఆ వైభవ లక్ష్మీదేవి ఒక వృద్ధ స్త్రీ రూపంలో వచ్చి వారిని పలకరించి ఇలా చెప్పసాగింది: పిల్లలు, మీ భక్తి ప్రవర్తులను చూస్తూ ఉంటే నాకు చాలా ఆనందంగా ఉంది. ఏ వైభవలక్ష్మి అనుగ్రహానికి మీరింత విపరీతంగా ఆవేదన పడుతున్నారో వైభవలక్ష్మి ప్రసాదం అతి త్వరితంగా సిద్ధించే మార్గం చెప్తాను. తక్షణమే మీ అక్క చెల్లెళ్ళు నలుగురు మీ ఇళ్లల్లో శ్రీ వైభవలక్ష్మి వ్రతం చేయండి అని అంటుంది. అవ్వ చెప్పిందంతా విన్న అక్క చెల్లెళ్ళు అత్యంత సంతుష్ట హృదయులై, ఓ అవ్వ, ఇంతకు ఈ వ్రతాన్ని ఏ విధంగా చెయ్యాలి? ప్రస్తుతము మేము దారిద్ర్యంలో ఉన్నాము గదా, ఆ వ్రతానికి ఎంత ఖర్చు అవుతుంది అని ప్రశ్నించారు. అందుకు ఆ వృద్ధురాలు చిరు మందహాసం చేస్తూ ఇలా చెప్పింది: ఓ అమ్మాయిలు, ఇదేమీ ఖర్చుతో కూడిన పని కాదు. ఎప్పుడైనా సరే 4 లేక 6 లేక 8 అంతకు మించి 11 లేదా 21 గురువారములు కానీ శుక్రవారములు కానీ ఆచరించాలి. ఈ వ్రతాన్ని గురువారాలు చేసేవాళ్ళు తాము మొక్కుకున్న వారాలు చేసి ఆఖరి గురువారము నాటి మరునాడు వచ్చే శుక్రవారం నాడు ఉద్యాపన చెప్పాలి. శుక్రవారములు చేసుకునేవారు ఆఖరి శుక్రవారము నాడే ఉద్యాపన చేసుకోవాలి. ముందుగా మీకు తోచిన గురువారము లేదా శుక్రవారం నాడు కానీ ఉదయమే లేచి కాలకృత్యములు తీర్చుకొని ఇంటిని అలంకరించుకుని తలంటి పోసుకుని, అమ్మా వైభవలక్ష్మీదేవి, ఈరోజు మొదలు ఇన్ని గురువారములు లేదా శుక్రవారములు నీ వ్రతాన్ని ఆచరిస్తున్నాను. నాకు తగిన శక్తిని ప్రసాదించు. నేను చేసే ఈ వ్రతంతో సంతృప్తురాలువై నా కోరికలను నెరవేర్చు అని మొక్కుకోవాలి. ఆ రోజంతా ఉపవాసం ఉండి ఆ సాయంత్రం సూర్యాస్తమైన తర్వాత పూజ ప్రారంభించాలి. ఈ వ్రతానికి ఖర్చు కన్నా శుచి, శుభ్రతలు, సదాచార పాలనము ముఖ్యము. ఏ ఇంటిలోని వారైతే అతిథి అభ్యాగతలకు దాసుల వలె ఉండి వారి పాదములను కడిగి ఆ తీర్థం శిరస్సున చల్లుకొని తమకన్నా ముందుగా అతిథులకు భోజనాదులు ఏర్పరిచి సేవాదులు చేస్తూ ఉంటారో, ఏ ఇంట ధాన్యము దానం జరుగుతుందో, ఏ ఇంట పితృదేవతలు దేవతలు సదా పూజింపబడతారో, ఏ ఇంటి వారు పరుల పట్ల శత్రుభావం లేకుండా ఉంటారో, ఏ ఇంటి ఇల్లాలు నిరాడంబరియై నిత్య సంతోషంగా ఉంటుందో ఆ ఇంటిలో శ్రీ వైభవలక్ష్మి దేవి స్థిరంగా ఉంటుంది. వైభవలక్ష్మి పూజా విధానము. పూజ ప్రారంభించిన రోజు సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత తూర్పు లేదా ఈశాన్య గదిలో శుభ్రంగా అలికి పంచవరములతో కానీ లేదా బియ్యపు పిండితో కానీ అష్టదళ పద్మాలు మొదలైన ముగ్గులను పెట్టి దాని మీద నూతన వస్త్రం చతురస్రంగా పరిచి ఆ వస్త్రం మీద తగినన్ని బియ్యము పోసి దాని మీద బంగారు, వెండి, రాగి చెంబును కలశంగా అమర్చి అందులో 4 వైపులా 4 తమలపాకులు లేదా మామిడి ఆకులు కానీ ఉంచి వాటి మీద కొబ్బరికాయలను దాని మీద ఒక రవికల గుడ్డను పెట్టి ఆ మీదుట ఒక ఎర్రని పువ్వును పాత్రలో ఉంచి అందులో ఒక బంగారు లేదా వెండి నగను ఉంచాలి. అందుకు కూడా శక్తి లేని వాళ్ళు ఆ సమయానికి చలామణిలో ఉన్న నాణెమును ఉంచాలి. నేతితో దీపాన్ని వెలిగించి అగరవత్తులతో ధూపం వేయాలి. అమ్మాయిలు, అమ్మవారికి లక్ష్మీ గణపతి కన్నా శ్రీచక్రం అన్నా చాలా ఇష్టము. కాబట్టి ముందుగా లక్ష్మీ గణపతిని, శ్రీచక్రాన్ని పూజించి అనంతరమే వైభవలక్ష్మిని అర్చించాలి. పూజలో తీపి పదార్థాన్ని నివేదన చేయాలి. ఈ పూజలో వెండి బంగారం లేని పక్షంలో పసుపు కొమ్ములను ఉంచి పూజించాలి. ఈ పూజలో తీపి పదార్థము చేయలేని వారు బెల్లం, పటిక బెల్లము, పంచదార అయినా సరే నివేదించవచ్చు. ఏదైనా నలుగురికి పంచగలగాలి. పూజ అనంతరము బంగారు, వెండి నాణాన్ని భద్రపరచాలి. కలశంలో నీళ్లను సంతానాన్ని కోరుకునేవారు మామిడి చెట్టు మొదట్లోనూ, సౌభాగ్యాన్ని కోరుకునేవారు తులసి చెట్టు మొదట్లోనూ, అనుకూల దాంపత్యాన్ని కోరుకునేవారు మల్లె చెట్టు మొదట్లోనూ పువ్వుల చెట్ల మొదలు పోయాలి. కేవలం ధన ఆకాంక్షులైన వారు ఈ నీటిని తాము మాత్రమే స్వీకరించాలి. మండపం మీది బియ్యాన్ని పక్షులకు వేయాలి. ఇలా వ్రతాన్ని ఆచరించటము ద్వారా నిరుద్యోగులు ఉద్యోగస్తులు అవుతారు. అవివాహితులకు వివాహం జరుగుతుంది. దరిద్రులు ధనవంతులవుతారు. ఏ ఏ కోరికలు ఉంటాయో ఆయా కోరికలు నెరవేరుతాయి అని ముగించింది ఆ అవ్వ. తక్షణమే ఆ అక్క చెల్లెళ్ళు నలుగురు కూడా అవ్వకు కృతజ్ఞతలు చెప్పుకొని వారి వారి తాహతును బట్టి 4, 8, 11, 21 వారముల పాటు ఆ వ్రతాన్ని మొక్కుకున్నారు. మరుసటి శుక్రవారమే వ్రతం ఆచరించారు. నలుగురు కడు పేదవాళ్ళయ్యి ఉండటము చేత నలుగురు కూడా రాగి కలశమును వాడారు.
అందరికన్నా అధిక దరిద్రురాలైన శీల కలశంలో రాగి నాణాన్ని ఉంచి పూజించింది. సుశీల రూపాయి నాణాన్ని ఉంచి పూజించింది. గుణశీల తన ఇంట ఉన్న వెండి నాణాన్ని ఉంచి పూజించింది. చివరిది అయిన విశాల తన ముక్కెరను ఉంచి ధనలక్ష్మిగా ఆరాధించింది. ఎవరు ఏ ఏ రూపాలలో ఆరాధించినను వారి హృదయంలో గల భక్తి భావాలనే ప్రధానంగా స్వీకరించే తల్లి ఆ వైభవ లక్ష్మీదేవి. వారు వ్రతం ప్రారంభించిన అతి కొద్ది సమయంలోనే శీల భర్త యొక్క పాండిత్యము ప్రాచుర్యము పొంది అందరిచే గౌరవించబడి తిరిగి అతనికి సంఘంలో గౌరవ మర్యాదలు లభించాయి. తద్వారా వారు ఉన్నతులయ్యారు. సుశీల ఆచరించిన వ్రత ఫలితముగా వారి రాజ్యానికొక యుద్ధం ఏర్పడింది. ఆ యుద్ధ నిమిత్తం అంతకు పూర్వమే లబ్ధ ప్రతిష్ఠుడైన సుశీల భర్తను విడుదల చేసి అతనినే దళపతిగా అభిషేకించి యుద్ధానికి పంపక తప్పలేదు. ఆ యుద్ధంలో అమ్మవారి దయ వలన సుశీల భర్త విజయం సాధించటంతో అతని గత నేరాలన్నీ కూడా మన్నించబడి దళపతిగా స్థిరపడ్డాడు. అంతటితో సుశీల కుటుంబం బాగుపడింది. ఆకస్మికంగా ఏర్పడిన వ్యాపార మార్పుల వలన కొన్ని ప్రత్యేకమైన దినుముల ఎగుమతి దిగుమతి విషయంలో గుణశీల భర్త వెలుగులోనికి వచ్చాడు. ఇతర వ్యాపారస్తులందరూ అతనినే ఆశ్రయించారు. సహజంగానే తెలివిగల గుణశీల భర్త ఆ అవకాశాన్ని వినియోగించుకున్నాడు. తద్వారా వారి కుటుంబము పూర్వ వైభవాన్ని పొందింది. ఇక చివరిదైన విశాల వ్రతారంభం చేయగానే అమ్మవారి దయ వలన ఆమె భర్త క్రమముగా చెడు వ్యసనాలన్నిటినీ కూడా ఒకదాని తరువాత ఒకటిగా వదిలివేసినాడు. తన కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధ కనపరిచినాడు. వారి కుటుంబము కూడా పూర్వము వలె సుఖ సంతోషములతో జీవించసాగింది. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ ఆ బాల గోపాలమెవరు తనను పూజించినా సరే తక్షణమే ఆ అమ్మ కరుణించి వారి కోరికలను నెరవేర్చును. ఈరోజు అదృష్టం ఉన్నవారే ఈ కథను వింటారు. ఈ కథను ఈరోజు విన్నంత మాత్రం చేతనే మహాపాపాలు పోతాయి, అష్టైశ్వర్యాలు కలుగుతాయి, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అనగనగా నేపాలును ఓ రాజు పరిపాలించేవాడు. అతని దగ్గర చాలా సంపద ఉండేది. అంటే ఎన్నెన్నో వజ్రాలు, వైడూర్యాలు, కెంపులు, మరకతాలు, మాణిక్యాలు, ముత్యాలు, ఇంకా ఎంతో బంగారం ఉండేది. ఎవరికీ లేనంత గొప్ప భవంతి ఒకటి ఉండేది ఆయనకు. ఆ భవనం కూడా భలే ఉండేది. ఎంతో అద్భుతంగా పెద్ద పెద్ద శిల్పాలతో చెప్పలేనంత అందంగా ఉండేది. రాజుగారు బంగారు పళ్ళెంలో భోజనం చేసేవాడు. వెండి గ్లాసుల్లో నీళ్లు త్రాగేవాడు. త్రాగేసి తన సంపద గురించి ఆలోచించుకునేవాడు. ఒక్కోసారి ఇంకా వేరే పనేమీ లేదంటే అట్లా నడుచుకుంటూ తన ఖజానాకు వెళ్ళేవాడు. ఖజానా అంటే సంపదను దాచుకునే గది. అందులో రాజుగారు తన దగ్గర ఉన్న ప్రత్యేకమైన వజ్రాలను, ముఖ్యమైన వైడూర్యాలను దాచుకునేవాడు. అవి కూడా ఎన్ని ఉండేవి అంటే వాటి రాసులతో గది అంతా నిండిపోయి ఉండేది. చిన్నపిల్లలు ఇసుకతో ఆడుకుంటున్నట్లుగా దగదగా మెరిసే ఆ వజ్రాలతోటి ఆడుకునేవాళ్ళు రాజుగారు. కెంపుల కుంపలో పాదాలు దాచుకుని వాటి మీద పగడాలను అమర్చి ఎంత అందంగా ఉన్నాయి ఇవి అని మురిసిపోయేవారు. అంతసేపు అట్లా ఆడి అలసిపోయి మరకతాల కుప్పను నెమిరి మంచంలాగా చేసుకుని వాటి మీద పడుకుని నిద్రపోయేవారు. ఖజానాలో అట్లా గడిచినంతసేపు రాజుగారికి సంతోషం ఇనుమడించేది. నేపాల్లో తనే గొప్ప రాజు అనిపించి మనసంతా ఉల్లాసంతో నిండిపోయేది. తను ఖజానాలో ఎంతసేపు గడిపితే అంతసేపు మొలక నవ్వులు రువ్వుతూ ఉండేది రాజుగారి ముఖం. బహుశా ప్రపంచంలోకెల్లా అత్యంత ధనికుడైన రాజును నేనే కావచ్చు అనే ఆలోచన వచ్చినప్పుడు ఆయనకు మరింత ఉల్లాసం కలిగేది. ఒక రోజున ఆయన రాజ్యానికి ఒక ఋషి వచ్చాడు. ఆయన మహాత్ముడని, జ్ఞాని అని అందరూ చెప్పుకుంటుంటే విన్నారు రాజుగారు. వినేసరికి నేను కూడా ఆయన ఆశీస్సులు అందుకోవాలి అనిపించింది ఆయనకు. వెంటనే బయలుదేరి ఋషి బస చేసిన తోటలోనికి వెళ్ళి ఆయన దర్శనం చేసుకున్నాడు. మా మందిరానికి వచ్చి కొన్నాళ్ళు ఉండండి, మమ్మల్ని ధన్యుణ్ణి చేయండి అని ప్రార్థించాడు. ఋషి సరేనని రాజుగారి భవనానికి బయలుదేరి వచ్చాడు. ఋషి గౌరవార్థం రాజుగారు ఆ రోజు సాయంత్రం గొప్ప విందును ఒకదాన్ని ఏర్పాటు చేశారు. ఋషి పక్కన కూర్చుని స్వయంగా వడ్డించారు. ఆయనకు తన సౌధాన్నంతా తిప్పి చూపించారు. తన రాణులు ఉండే చోటు, ఆయనకు బస ఏర్పాటు చేశారు. అంతా అయ్యాక ఏనాడు ఎవరికి దక్కనంత గౌరవం ఋషికి ఇవ్వాలనుకున్నారు.
దాంతో రాజు ఋషితో, స్వామి, నా ఖజానాను చూపిస్తాను, మీకు రండి. మీరు అట్లాంటి సుందర దృశ్యాన్ని ఎన్నడూ చూసి ఉండరు. ఈ దేశంలో ఎవరి దగ్గర లేనన్ని విలువైన మణులు, మాణిక్యాలు నా దగ్గర ఉన్నాయి. ఎన్నంటే వాటి కుప్పలు ఖజానా పైకప్పును అంటుకుంటాయి. రండి చూద్దురు అని వెంట తీసుకుని వెళ్ళారు. రాజుగారు ఋషికి ఒక్కడికే ఈ అమూల్యమైన అవకాశం ఇచ్చింది. ఇంతవరకు రాజుగారు తప్ప మనిషన్న వాడెవ్వడూ అస్సలు ఖజానాలోనికి అడుగే పెట్టి ఉండలేదు. రాజుగారు చాలా ఉత్సాహంగా ఉన్నారు. నా ఖజానాన్ని చూసి ఋషి ఆశ్చర్యపోతాడు, అదిరిపోతాడు. అసలు బహుశా ఈ సంతోషంలో ఆయన నాకు ఏవో చక్కని వరాలు, ఆశీర్వాదాలు కూడా ఇవ్వవచ్చు, లేదా దేశాన్ని చక్కగా పాలించటంలో మెలకువలు ఏమైనా 1-2 చెప్పి వెళ్ళవచ్చు అనుకుంటూ తన ఖజానా తలుపులు తెరిచారు. 2 చేతులు బారజాపి ఋషిని లోనికి ఆహ్వానించారు. రండి మహర్షి, చూడండి, కళ్ళు మిరుమిట్లు గొలిపే ఈ సంపదను చూడండి. కప్పునంటే ఈ పగడాల కొండలు చూశారా, ఎంత ముద్దుగా ఉన్నాయో, ఇవి ప్రత్యేకంగా విదేశాల నుండి తెప్పించిన రత్నాలు అంటూ కొద్దిసేపు మైమరిచిపోయారు. ఋషి చకచకా ఖజానా అంతా కలియతిరిగి చూశాడు. అప్పుడు ఋషి పెదవి విరుస్తూ, ఇంతేనా నీ సంపద అన్నాడు. ఆ మాట విన్న రాజుగారు నివ్వెరపోయారు. ఇంతింత విలువైన రాళ్ళు మీ కళ్ళ ముందు ఉంటే మీకు సంతోషము, ఆశ్చర్యము వేయట్లేదా స్వామి, అట్లా అంటున్నారు అన్నారు. దానికి ఋషి నవ్వాడు. క్షమించాలి రాజా, కానీ నాకు ఈ రాళ్ల కంటే విలువైన రాళ్ళు తెలుసు. వాటి విలువతో పోలిస్తే ఇవి అస్సలు రాళ్ళు కూడా కావు అన్నాడు. అప్పుడు ఆశ్చర్యపోవటం రాజుగారి వంతు అయ్యింది. ఆయనకు కొంచెం కోపం కూడా వచ్చింది. తన దగ్గర ఉన్న వాటికంటే విలువైన రాళ్ళు వేరే ఎవరి దగ్గర ఉండి ఉంటాయి అన్నది ఆయన ఊహకే అందని విషయం. ఓహో అట్లానా, తమరు అనే ఆ విలువైన రాళ్లేవో ఎక్కడ ఉన్నాయి అని వెటకారంగా రాజు ఋషిని అడిగాడు. తనకంటే ధనికులు ఉన్నారనే ఊహకే ఆయన నోరు చేదెక్కింది. రేపు ఉదయాన్నే చూపిస్తాను మీకు, ఇప్పటికా నిద్రపోవలసిన సమయం అయింది కదా అంటూ ఖజానాలోంచి నేరుగా పడకవైపుకు దారి తీశాడు ఋషి. ఆ రోజు రాత్రి పరుపు మీద అటు ఇటు ఎంత దొర్లిన రాజుగారికి ఇక నిద్ర పట్టలేదు. అసలు నాకంటే ఎక్కువ విలువైన రాళ్లను ఎవరైనా ఎట్లా సంపాదించి ఉంటారు అని ఒకటే మదన పడ్డాడు. ఋషి నిజమే చెప్తున్నాడంటావా, రేపు నిజంగానే చూపిస్తాడంటావా? ఆ రాళ్లను అన్న ఆలోచనతో రాత్రంతా కునుకు లేదు రాజుకు. ఎంతకీ తెల్లవారలేదు కూడా. చివరికి తెల్లవారింది. రాజు తెల్లవారుజామునే ఋషి దగ్గరకు వెళ్ళి, పదండి మరి, త్వరగా తయారవ్వండి, మనం వెంటనే వెళ్ళి చూద్దాం ఆ రాళ్లను అన్నాడు. ఋషి నవ్వాడు. అంతకంటే విలువైన రాళ్ల గురించి విన్న తర్వాత రాజుగారిలో ఎంత మార్పు, ఎంత ఆత్రపడుతున్నాడు వాటిని చూడాలని అని అనుకున్నాడు. ఋషి రాజుగారిని ఆయన భవంతిలోంచి బయటికి నడిపించాడు. ఇద్దరూ సన్నని ఓ బాట గుండా నడుచుకొని దగ్గరలో ఉన్న గ్రామోన్నొక దాన్ని చేరుకున్నారు. రాజుగారి ఆత్రం మరింత ఎక్కువైంది. ఈ పల్లెటూర్లలోన నా దగ్గర ఉన్న మణుల కంటే విలువైన రాళ్ళు ఉన్నాయా అనుకుంటూ అనుమానిస్తూనే నడుస్తూ ఉన్నారు. అక్కడ ఓ ఇంటి వాకిట్లో ఒక ఆవిడ కూర్చుని ఉన్నది. తిరగలిలో ధాన్యం విసురుతున్నది. ఆవిడ ప్రక్కగా నిలబడ్డారు ఋషి. అప్పుడు ఋషి రాజుతో, అవిగో చూడండి, ఆ రాళ్లతో ఆవిడ ధాన్యం విసురుతోంది, చూశారా అని గుసగుస అన్నాడు. విసురురాయి వైపు చూస్తూ రాజుగారు తిరగలిని, ఋషిని మార్చి మార్చి చూసి విరగబడి నవ్వారు. ఏం ప్రత్యేకత కనపడింది స్వామి మీకు ఆ రాతిలో? ఇట్లాంటి రాళ్ళు 100,000 ఉంటాయి. ఇది చాలా మామూలు తిరగలి రాయి. దీనికి అసలు ఏమీ విలువే లేదు అన్నారు ఎగతాళి ధ్వనించే గొంతుతో. ఋషి మూర్ఖత్వాన్ని తలుచుకున్న కొద్దీ ఆయనకు నవ్వు ఆగటం లేదు. రత్నానికి తిరగలికి తేడా తెలియనివాడు ఏమి ఋషి? ఇట్లాంటి వాడికి తన ఖజానా విలువ ఎందుకు తెలుస్తుంది అనుకుని రాజుగారు వెనుదిరిగి పోబోతూ ఉంటే ఋషి ఆయన్ని వెనక్కి పిలిచారు. ఇటు రా రాజా, ఇక్కడికొచ్చి ఈ రాయి ఏం చేస్తుందో జాగ్రత్తగా చూడు. ఒక రకంగా చూస్తే నువ్వన్నది నిజమే. దీనిలాంటి తిరగలి రాళ్ళు 100,000 ఉంటాయి. కానీ మరో విధంగా చూడు, నీ ఖజానాలో బందీలై కూర్చున్న రాళ్ల కంటే వీటి విలువే ఎక్కువ. ఈ తిరగలి రాయి ప్రతిరోజు ఈమె తినేందుకు అవసరమయ్యేంత పిండిని ఇస్తున్నది. ఏ రోజుకు ఆ రోజు ఈమె కడుపు నింపుకునేందుకు ఇది ఆహారం అవుతున్నది. మరి నీ రాళ్ల వల్ల ఏం ఉపయోగం కలుగుతున్నది? అవి ఎప్పుడూ అక్కడే పడి ఉంటున్నాయి అన్నాడు. ఆ మాటలు విన్న రాజుగారిలో ఆలోచన మొదలయ్యింది.
నిజమే, తన రాళ్లతో నిజానికి ఎవ్వరూ ఏమీ చేయలేరు. అవి ఎందుకు పనికిరావు. ఎవరైనా కేవలం వాటిని చూడవచ్చు. తాము ఎంత ధనవంతులో తలుచుకుని గర్వపడవచ్చు అంతే అని ఆలోచించసాగాడు. అప్పుడు ఆయన ఆలోచనలు అర్థమైనట్లు రిషి అన్నాడు. ఇప్పుడు అర్థమైనట్లుంది రాజా. నీ దగ్గర ఉన్న రాళ్ళు ఎందుకు పనికిరావు. ఇక్కడ ఉన్న రాళ్ళన్నిటిల్లోనూ ఈ తిరగలి రాయిని మించిన విలువైన రాయి అసలు లేనేలేదు. ఇది లేకపోతే ఈమె తన ధాన్యాన్ని విసురుకునే లేదు. రోజు రొట్టె తయారు చేసుకుని తిననూ లేదు. మీ ఖజానాలో ఉన్న రాళ్ళన్నీ కలిసి కూడా చేయని పనిని ఈ తిరగలి రాయి అవలీలగా చేస్తోంది. దీనికేం విలువ కడతావు అన్నాడు రిషి. అప్పుడు రాజుగారికి జ్ఞానోదయమైంది. వస్తువుల అసలు విలువ వాటి ఉపయోగం వల్లనే అని చెప్తున్న రిషికి తల ఒగ్గి నమస్కరిస్తాడు. కాబట్టి ఈరోజు రాత్రి 12లోపు ఈ వీడియో చూస్తే చాలు, ఈ కథలు వింటే చాలు, మీ దశ మారిపోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో ధనం వచ్చి పడుతుంది. అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.